హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫోడీ. ఈరోజు మనం చూడబోతాను ఎంతో రుచికరమైన చికెన్ పకోడా. ముందుగా ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న పావు కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. నేనైతే 1 ఎగ్ వేస్తున్నాను, మీరు 2 ఎగ్స్ అయినా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది, అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. మళ్ళీ మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక మరొకసారి వాటిని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కూడా వేయించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వేపుకోవాలి. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం వేపి ఉంచుకున్న జీడిపప్పు కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా ఇష్టం ఉంటే ఆనియన్స్ తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రెడీ. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.